హే ఇది నేనేనా, హే ఇది నిజమేనా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో గైస్, మన టాపిక్ వచ్చేసి ఆల్రెడీ వీడియో అయితే చూసారు కదా. సో ఇలా మీరు కూడా సూపర్గా వాట్సాప్ స్టేటస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో దీనికి వచ్చేసి విత్ ఇన్ 5 minutesలో ఎడిట్ చేసుకోవచ్చు. సో దీనికి మీకు ఒక టెంప్లెట్ అయితే కావాలి. సో టెంప్లెట్ ఒక లిరిక్ అయితే కావాలి. సో మీకు ఆ రెండు అయితే వచ్చి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో అలానే మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి డైలీ అప్డేట్స్ అయితే వస్తాయి. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం మరి. ఓకే గైస్, మీరు ఫస్ట్ వచ్చేసి కైన్మాస్టర్ అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ బటన్ మీద ట్యాప్ ఇస్తే మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో మనకి 16:9 రేషియోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ వన్ వచ్చేసి ఒక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ మీద ట్యాప్ ఇచ్చేసి ఒక బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసి సో ఇది మనకు 25 seconds అయితే దీని అయితే స్క్రాల్ చేయండి ఇలా. సో ఇలా 25 seconds స్క్రాల్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ లేయర్స్ పైన ట్యాప్ ఇచ్చేయండి. ట్యాప్ ఇచ్చి మీడియా పైన ట్యాప్ ఇచ్చేసి సో నేనైతే నేను డిస్క్రిప్షన్లో అయితే ఒక లింక్ ఇచ్చి టెంప్లెట్ లింక్ ఇస్తాను చెప్పాను కదా. సో మీరైతే ఆ టెంప్లెట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే మనం ఫుల్ స్క్రీన్లోకి పెట్టుకోవాలి. సో ఫుల్ స్క్రీన్లోకి ఎలా పెట్టుకోవాలంటే మనకి ఇక్కడ సీజర్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని పక్కన ఒక డబ్బా షేప్లో అయితే కనిపిస్తుంది కదా. సో దాని మీద ట్యాప్ వేయండి. సో మనకైతే ఇక్కడ ఆఫ్లో ఉంది కదా, దాని పక్కన టర్న్ ఆన్ చేయాలి. సో ఆన్ చేస్తే మనకి ఇదైతే ఫుల్ స్క్రీన్లోకి అయితే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో ఇలా టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ మనకైతే ఇక్కడ వీడియోలో గ్రీన్ కలర్ అయితే కనిపిస్తుంది కదా. సో ఆ గ్రీన్ కలర్ అనేది రిమూవ్ చేసుకోవాలి. సో ఎలా రిమూవ్ చేసుకోవాలంటే టెంప్లెట్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసి మనకి ఇక్కడ పక్కకి స్క్రాల్ చేస్తే క్రోమోకి ఆప్షన్ అని ఉంది కదా. సో దాని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసి మనకి ఎనేబుల్ చేసేయండి. సో ఎనేబుల్ చేయగానే మనకైతే ఇక్కడ చూసుకోండి, మనకైతే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది. చూసుకోండి, గ్రీన్ కలర్ మొత్తం రిమూవ్ అయిపోయింది. సో రిమూవ్ అయిపోయిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో ఇలా టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ మీ ఫొటోస్ అనేది యాడ్ చేసుకోవాలి. సో మీ ఫొటోస్ ఏవైతే ఇందులో పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ ఫొటోస్ యాడ్ చేసుకోండి. సో ఎలా అంటే లేయర్స్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చి మీడియా పైన ట్యాప్ ఇచ్చేసి సో ఇక్కడైతే మీరు ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. సో నేనైతే ఫొటోస్ ఇక్కడ పెట్టేసుకుంటున్నా. సో ఇలా యాడ్ చేసుకొని సో దీన్ని పెద్ద వేసుకోండి. కొంచెం పెద్ద వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి పక్కకి చూస్తే 3 dots ఉన్నాయి కదా, 3 dots మీద ట్యాప్ ఇచ్చేసి సెండ్ టు బ్యాక్ అని కొట్టేస్తే మనకి ఫోటో అనేది ఆ లేయర్లోకి వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోయిన తర్వాత మీరు కరెక్ట్ అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసి కొంచెం ముందుకు జరిగి మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేసుకోండి. సో మీరు ఇక్కడ వీడియోలో ఎన్ని ఫొటోస్ పడితే అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇలా పెట్టేసుకొని మళ్ళీ 3 dots మీద ట్యాప్ ఇచ్చి సెండ్ టు బ్యాక్ మీద కొట్టేస్తే మనకి అంటే ఫోటో అనేది లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇలా మీకు ఎన్ని ఫొటోస్ అంటే అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే 3 ఫొటోస్ అయితే యాడ్ చేసుకుంటున్నా. మీడియా పైన ట్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఫోటో తెప్పించి సో మళ్ళీ ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇలా సెలెక్ట్ చేసుకొని 3 dots మీద ట్యాప్ ఇచ్చి సెండ్ టు బ్యాక్ అని కొట్టేసి మనకి వీడియోలోకి అయితే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఫోటో మీద ట్యాప్ ఇచ్చేసి సో మనకైతే ఇన్ యామినేషన్ ఉంది కదా, సో అందులోకి వెళ్ళేసి సో ఇదైతే మనకి కొన్ని డిఫరెంట్ అయితే యాంగిల్స్ ఉంటాయి. సో మనకి ఫోటో అనేది ఎంట్రీలా ఎలా రావాలి అని ఉంటుంది. సో మీరైతే ఇలా మీకు నచ్చిన రూపంలో అయితే పెట్టేసుకోండి. సో సెకండ్ ఫోటో మీద ట్యాప్ ఇచ్చేసి ఇన్ యామినేషన్లోకి వెళ్ళేసి సో మనకి ఫోటో ఎలా రావాలనుకుంటే అలా మీరు పెట్టేసుకోండి. సో ఇలా అయితే నేను కొన్ని డిఫరెంట్ యాంగిల్స్ లొకేషన్స్ అయితే పెట్టేసుకున్నా. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఈ సాంగ్ అయితే ఇప్పుడు సాంగ్ అనేది యాడ్ చేసుకోవాలి. సో మీకు లిరిక్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా. సో ఆ లిరిక్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో ఆ లిరిక్ ఎట్లా యాడ్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇలా లేయర్స్ పైన ట్యాప్ చేయండి. మీడియా పైన ట్యాప్ ఇచ్చేసి సో మీకు ఇక్కడ లిరిక్ అయితే ఉంటుంది. సో లిరిక్ పైన ట్యాప్ ఇచ్చేసేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కింద కార్నర్లో పెట్టండి. సో పెట్టేసిన తర్వాత మనకైతే బ్యాక్ కలర్లో ఉంది కదా, సో అది అనేది మనకి స్క్రీన్లోకి రావాలి. సో మనకి ఇక్కడ పక్కకి స్క్రాల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో బ్లెండింగ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ ఇచ్చేసి సో స్క్రీన్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయగానే మనకైతే అది స్క్రీన్లోకి అయితే వచ్చేస్తుంది. చూడండి, సో ఇలా అయితే స్క్రీన్లోకి వచ్చేసింది. సో ఇలా స్క్రీన్లోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనకి వీడియోకి బార్డర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో మన వీడియో ఉంది కదా, వీడియోకి బార్డర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎలా యాడ్ చేసుకోవాలంటే లేయర్స్ పైన ట్యాప్ ఇచ్చి మీడియా పైన ట్యాప్ ఇచ్చి నేను డిస్క్రిప్షన్లో అయితే ఒక ఫోటో లింక్ ఇస్తా. సో మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది పిక్ యాడ్ చేసుకున్న తర్వాత సో దాన్ని అయితే ఇక్కడ పక్కకి స్క్రాల్ చేసేసి దీన్ని ఫుల్ స్క్రీన్లో పెట్టేసుకోండి. దీన్ని కూడా సో ఇలా ఫుల్ స్క్రీన్లో పెట్టేసుకున్న తర్వాత పక్కకి స్క్రాల్ చేసి బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంటుంది, దాంట్లో కూడా సేమ్ స్క్రీన్ మీద ట్యాప్ ఇచ్చేస్తే మనకి వీడియోకి అయితే బార్డర్ అనేది యాడ్ అయిపోయింది. యాడ్ అయిపోయిన తర్వాత సో మనకి వీడియో లెంత్ ఎంత ఉందో అంతవరకు దీన్ని కూడా ఇలా స్క్రాల్ చేసేసేయండి. సో ఇలా స్క్రాల్ చేసేసి
టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనకైతే ఆల్మోస్ట్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. సో వీడియో ఎలా వచ్చిందో ఒకసారి అయితే ప్లే చేసి చూద్దాం. సో గైస్ వీడియో అయితే చూసి కదా. సో వీడియో అయితే ఇలా వచ్చేసింది. సో వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. మన వీడియో ఎలా సేవ్ చేసుకోవాలో చూపిస్తాయి ఇప్పుడు. సో ఏం లేదు, మనకి ఇక్కడ షేర్ బటన్ కనిపిస్తుంది కదా. సో షేర్ బటన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మనకైతే ఇక్కడ లెన్స్ అయితే వస్తే అందులో అయితే 180 పెట్టుకొని 180 PM పెట్టుకొని సో 30 ఫ్రేమ్స్ అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఇది క్వాలిటీ ఉంటుంది, ఈ క్వాలిటీలో పెట్టేసుకోండి. సో మనకి వీడియో అయితే ఇది క్లారిటీలో వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ కింద ఎక్స్పర్ట్ బటన్ కనిపిస్తుంది కదా. సో దాని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే మనకి వీడియో అనేది ఎక్స్పర్ట్ అయిపోతుంది. సో గైస్ వీడియో అయితే చూసారు కదా. సో మనకి ఇది ఫుల్ కాగానే మనకి వీడియో అనేది ఎక్స్పర్ట్ అయితే అయిపోతుంది, మీకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో గైస్ వీడియో అయితే చూసారు కదా. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలా మన ఛానల్ ఇప్పటికి సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. డైలీ అప్డేట్స్ అయితే వస్తాయి. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.